హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐఫై తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం శిల్పకళ ఆర్ట్స్లో ఉన్నాం. అయితే మాకైతే పార్ట్ 2 అలానే పార్ట్ 1 అయితే మనకి చూపెట్టిన ఆల్రెడీ విగ్రహాలు కలరింగ్ కాక ముందుకైతే మన పార్ట్ 2 చూసుకున్న విగ్రహాలు ఇట్లున్నాయని చెప్పేసి చలో మరి ఎంట్రీ ఇద్దాం. మనకైతే అసలు రోజు మనకైతే ఎంట్రన్స్లోనే మొత్తం భారీ విగ్రహాలు అయితే ఉన్నాయి మనకైతే. ఇక్కడ ఎవడో వచ్చి మనకైతే నంది దేవుడు అక్కడ, అలాగే శివుడు, ఇక్కడ పర్వతి విగ్రహం అయితే వచ్చి మనకైతే మస్తు అంటే మస్తుగా అవుతుంది విగ్రహం మాత్రం. ఇక్కడ మనకి బొట్టు అయితే ఇక్కడ బొట్టు మాత్రం హైలైట్ బొట్టు ఇచ్చారు. ఇక్కడ బొట్టు మాత్రం హైలైట్ ఉంది, అలాగే విగ్రహం మాత్రం హైలైట్ ఉంది. విగ్రహం చూసారు. అలాగే ఇక్కడ ఇంకో విగ్రహం అని చూడొచ్చు. ఇక్కడ మనకైతే ఇక్కడ ఇగో విగ్రహం హైలైట్ ఉంది. ఇక్కడ చూడొచ్చు అయ్యప్ప దగ్గర, అలాగే మన మణికంఠ స్వామి చూడొచ్చు. కదా పైన శేషనాగ్ ఇచ్చారు 2 దేవుళ్ళకు కూడా. అలాగే సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు అయితే ఎట్లా విగ్రహం చూసి ఎట్లుందో హైలైట్ ఉంది విగ్రహం మాత్రం. ఇక్కడ బొట్టు కూడా వచ్చింది మనం చూడొచ్చు, నాగపాము చూసి ఎట్లుందో విగ్రహం మాత్రం హైలైట్ ఉంది కదా. ఇక్కడ మనకి భారీ ఎత్తున విగ్రహం అయితే కొంచెం ఉంది మనకైతే. దాదాపు 19 ఫీట్ల వరకు విగ్రహం ఎన్ని వచ్చింది. ఇక్కడ వర్కింగ్ మాత్రం హైలైట్ ఇచ్చారు మనకైతే. ఇక్కడ వర్కింగ్ మాత్రం కిరీటం కానీ తొండం మీద కూడా వర్క్ అయితే మస్తు ఇచ్చారు. ఇక్కడ స్టోన్స్ వర్క్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకైతే బొట్టు హైలైట్ ఉంది, బొట్టు మాత్రం మనకి. ఇంకా బ్యాక్ డ్రాప్ ఆర్చ్ కూడా హైలైట్ వచ్చింది మనకి. ఇక్కడ చూసిరా టీమ్ పొజిషన్ వినాయకుడు అయితే హైలైట్ ఉంది. ఈ మొత్తం కూడా డిస్ప్లే విగ్రహాలు మనకైతే. ఇంకా బ్యాక్గ్రౌండ్లో మనకైతే విగ్రహాలు ఇంకా నడుస్తున్నాయి, వర్కింగ్ అయితే స్టార్ట్ ఉంది. ఇక్కడ మనకైతే ఇవ్వండి శేషనాగ్, పైన శేషనాగ్ విగ్రహం సిట్టింగ్ పొజిషన్. ఇంకా బ్యాక్గ్రౌండ్ మాత్రం మస్తు అంటే మస్తు. ఇంకా ఆర్చ్ మాత్రం ఇక్కడ బొట్టు కూడా మనకైతే, ఇక్కడ బొట్టు కూడా స్విమ్మింగ్ బొట్టు వచ్చింది మనకైతే. విగ్రహం మాత్రం హైలైట్ ఉంది కదా. కాబట్టి ఇంకో విగ్రహం చూపెడతాం మనకైతే, సేమ్ మోడల్ కానీ ఇక్కడ పైన లక్ష్మీ దేవత, అలాగే బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ మాత్రం హైలైట్ ఉంది. ఇక్కడ కూడా మనకి శివుడు విగ్రహం మాత్రం హైలైట్ ఉంది విగ్రహం మాత్రం. ఇంకా బ్యాక్ డ్రాప్ ఆర్చ్ మాత్రం హైలైట్ ఉంది మనకైతే. వినాయకుడు వచ్చి మనకైతే సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు ఇక్కడ మనకి హైలైట్ ఉంది విగ్రహం మాత్రం. ఇక్కడ మనకి ఇక్కడ వచ్చి మనకైతే భారీ విగ్రహం ఇది మాత్రం. చూస్తురుగా ఇగో దశావతార మూర్తి, అండ్ అలాగే ఇక్కడ మన విష్ణుదేవుడు, 2 గుర్రాలు, అండ్ అలాగే ఇక్కడ విగ్రహం మాత్రం సిట్టింగ్ పొజిషన్ అయితే ఉంది. చూసారు ఎట్లుందో, వేరే అంటున్నా. అసలు భారీ ఉంది విగ్రహం మాత్రం. చూసిరా పైన మాత్రం కిరీటానికి కూడా మొత్తం వర్కింగ్ అయితే మస్తు వచ్చింది స్టోన్స్తోని. చూసిరా మనకైతే బొట్టు అని ఏదైనా మస్తు ఉంది విగ్రహానికి. అదే ఇంకో వీడియో చూడొచ్చు మనకైతే. బ్యాక్ డ్రాప్లో ఆర్చ్ చిన్నగా ఉంది. అలాగే మనకైతే శివుడు వచ్చాడు పైన, శివుడు ఆయన అలాగే బొట్టు కూడా వచ్చింది, శివుడు బొట్టు. చూసారు వినాయకుడు అయితే విగ్రహం మాత్రం మస్తు అంటే మస్తు ఉంది. పంచ అయినా ఏదైనా కానీ సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు ఇది కూడా మనకి. ఇక్కడ ఇంకో విగ్రహం చూడొచ్చు మనకైతే, ముంబై స్టైల్. దాదాపు మొత్తం వర్కింగ్ అయితే మొత్తం అయిపోయింది. లాల్చి అన్ని దాదాపు అన్నీ అయిపోయినాయి. చూస్తురుగా మనకి విగ్రహం అయితే హైలైట్ విగ్రహం మొత్తం ముంబై మోడల్. చూసిరా ఇక్కడ కింద మనకి చూడొచ్చు. ఇక్కడ 2 నేను వచ్చినాయి మనకి. ఇక్కడ మనకైతే డబుల్ కిరీటం విగ్రహం అయితే మనకి లాస్ట్ ఇయర్ బాగా ఫేమస్ అయిపోయింది ఆల్రెడీ. మనకి డబుల్ కిరీటం విగ్రహం ఇది. చూసిరా డబుల్ కిరీటం విగ్రహం మనకైతే హైలైట్ ఉంది. తొండం మాత్రం ఇక్కడ మస్తు హైలైట్ కనబడుతుంది. కింద గ్రీన్ పంచుతో అయితే మస్తు వచ్చింది. ఇక్కడ మన గురించి మన వర్కింగ్ అయితే మస్తు ఇచ్చారు ఇక్కడ తొండం మీద. చూసారు ఎట్లుందో. ఇక్కడ ఇంకో విగ్రహం చూడొచ్చు మనకైతే. ఇవ్వండి బ్యాక్ డ్రాప్లో ఆర్చ్ మాత్రం హైలైట్ ఉంటుంది. బొట్టు కానీ ఏదైనా కానీ మస్తు అంటే మస్తు ఉన్నాయి. అట్లా ఇంకా ఇంకో విగ్రహం చూడొచ్చు మనకైతే. హైలైట్ ఉంది విగ్రహం మాత్రం. ఇక్కడ చూడొచ్చు మనకైతే 2 ఏనుగు, అటు ఇటు 2 ఏనుగులు, అలాగే మధ్యలో దేవుడు, ఇంకా బ్యాక్ డ్రాప్ ఆర్చిస్తుంది దీనికైతే. పైన మనకి చూడొచ్చు అక్కడ. చూసిరా ఎట్లుందో విగ్రహం మాత్రం హైలైట్ ఉంది కదా. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే డిఫరెంట్ మోడల్ అంటున్నా. పైన హోమ్ శాంతి, అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు మనకైతే 2 నెమలి ఇచ్చారు. బ్యాక్ డ్రాప్ ఆర్చ్ మాత్రం హైలైట్ ఇచ్చారు ఇక్కడ. చూడు ఇక్కడ మనకైతే మొత్తం నెమలి ఆర్చే అటు ఇటు. ఇక్కడ పైన మనం చూడొచ్చు విగ్రహం మొత్తం హైలైట్ ఉంది కదా. మస్తు అంటే మస్తు సిట్టింగ్ పొజిషన్ మస్తు ఉంది విగ్రహం మొత్తం ఇది.
ఇక్కడ ఇంకో విగ్రహం చూడొచ్చు మనకైతే. భారీ అంటే భారీ ఉంది విగ్రహం మొత్తం ఇక్కడ మనకి. చూసుకోండి ఒకసారి. విగ్రహం మాత్రం భారీ అంటే భారీ ఉంది ఇక్కడ. చూడొచ్చు మనకి మూషిక మహారాజు మంచిగా వండుకున్నాడు. ఇంకా మనకైతే బ్యాక్గ్రౌండ్లో మనకైతే ఇంకా బాగానే వర్క్ అయితే రన్నింగ్ అవుతుంది. చలో గైస్ మరి ఇంకేంది, మన నెక్స్ట్ పాత్రలో కలుసుకుందాం విగ్రహాలు అయిన తర్వాత. అంతవరకు స్టే ట్యూన్ తెలుగు వ్లాగ్స్. బాయ్ బాయ్.